పుణ్యపురుషులు వేరయ్యా అని చెప్పినట్టు ఎమ్మెల్యేలందు కొందరు ఎమ్మెల్యేలు వేరేగుంటారులా. అందరు ఎమ్మెల్యేలు గెలవంగానే దేవుని బిడ్డలు లెక్కనే వేస్తారు. ఓటు కోసం మన చుట్టూ తిరిగిన లీడర్లు ఒక్కసారి గెలిచిర్రంటే మన ముఖం కూడా చూడరు. కారు దిగి కాళ్ళు కింద కూడా పెట్టరు. ఇక కొంతమంది పెగ్గేలకైతే అబ్బా వశమే ఉండదు. ఏదో మనుషులల్లా నీ మస్తు గొప్ప మనిషిని అన్నట్టు చేస్తారు. కానీ ఇగో గీసారిని చూడు రోపారి. ఏదో ఎమ్మెల్యేని చూపిస్తానని కథ చెప్పేటోళ్ళను డప్పులు కొట్టేటోళ్ళను చూపిస్తున్నారేంది అని అనుకుంటున్నారా? ఈడ డప్పులు కొట్టేది ఎమ్మెల్యే సారేనుల్లా గుర్తుపట్టలేదా? వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సారే. అవునుల్లా వాళ్ళ సొంత ఊరు కేరెల్లిలా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భాగవతం ఆడిస్తున్నోళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆనందన్నకు ఆనందం ఆగలేదు. అందుకనే నిమ్మలంగా ఇగో ఇట్లా వాయించుడు సురువు చేసిండు. ఏదో మీద కాదుల్లో ఓ లెక్కెంబడే కొడుతున్నాడు. గిట్లా కొట్టి సప్పుడు చేయకపోయిండు అనుకునేరు. మంచిగా లేచి కథ చెప్పేటోళ్ళతోని కాలు కూడా కలిపిండు. అరే 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 మోసొస్తున్నట్టున్నదే. ఇక ఆగు. అరే ఆగే ఆనందన్న, ఇటు వీళ్ళు కూడా వద్దంటలేరు కదా. ఎమ్మెల్యే సార్కే మోసొచ్చేటట్టు ఎగిరిస్తున్నారు. కానీ అన్నకు ఈ కథలు చెప్పుడు డోలు కొట్టుడు అలవాటే ఉన్నట్టున్నది. కళ్ళ మీద మస్తు పాయిర ఉన్నట్టున్నది. ఇటువంటి లీడర్లు ఉండాల్సిందేనులా కదా. ఎంత ఎత్తుకెదిగినా తాను పుట్టిన ఊరును పెరిగిన వాతావరణాన్ని మరవకుండా మనుషులందరినీ సమానంగా చూస్తున్నాడంటే గ్రేటే కదా. ఆనందన్న శభాష్ అన్న అని చెప్తున్నారు వికారాబాద్ పబ్లిక్. మరి ఇంతే హుషారుగా అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తే మంచిగుంటది కదా.